దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్తున్నాడు, చచ్చిన వారిని బట్టి మీ యొక్క దేహంలో పోసుకొనకూడదు, మీ దేహము మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు అని చాలా క్లియర్ గా చెప్పేశాడు. అయితే ఎందుకు చెప్పాడు అది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇశ్రాయేలీయులు బానిసత్వము నుంచి దేవుడు వారిని తప్పించి వారిని కనాను వైపుకి నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. 2 పడవల ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తుకు వెళ్లాలన్న ఆశ వాళ్ళలో ఉంది, కనానుని స్వతంత్రించుకోవాలన్న ఆశ వాళ్ళలో ఉంది. అందుకే ఒక అడుగు అటు ఉన్నారు, ఒక అడుగు ఇటు ఉన్నారు అనమాట. అయితే దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు తన కొరకు. మీరు నా సొత్తైన ప్రజలు, మీకు నేను దేవుణ్ణి అని చెప్పి ఆయన, ఇశ్రాయేలులారా మీరు ఈ ఐగుప్తు కళాచారాలు మీ జీవితంలో ఉండకూడదు, మీరు వెళ్ళబోతున్న కనానులో జీవిస్తున్న ఆ యొక్క ప్రజల యొక్క ఆచారాలు కూడా మీ జీవితంలో ఉండకూడదు, మీరు నేను ఏర్పరచుకున్న జనము అని చెప్పి వారికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. చూసినట్లయితే